హాయ్ అండి, నేను మీ రేఖా. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా కొబ్బరి చట్నీ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 10 వరకు పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వాటితో పాటుగా ఒక 10 వరకు వెల్లిపాయలని తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. సగం కొబ్బరిని తీసుకున్నానండి. ఇలా సగం కొబ్బరిని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు పుట్నాల పప్పు వేసుకుంటే మనకు కొబ్బరి చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే మనం ఇంతకు ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి వెల్లిపాయలను కూడా వేసేసుకోవాలి. వాటితో పాటుగా కొంచెం పులుపు కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని కూడా వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి. అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్సీ చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. వాటితో పాటుగా ఒక 2 ఇంచెస్ వరకు అల్లంని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ కొబ్బరి చట్నీ సరిగ్గా మిక్స్ అవ్వదండి. మధ్య మధ్యలో ఆపుతూ కొన్ని వాటర్ని వేసుకుంటూ ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలి. ఈ కొబ్బరి చట్నీలోకి పోపు ఎలా చేసుకుందామో చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 2 రెమ్మల కరివేపాకు, వాటితో పాటుగా 2 ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా పోపుని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చిటికెడు పసుపు కూడా వేసేసుకొని పసుపులోని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పోపుని మనం ఇంతకు ముందు రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీలోకి వేసుకుంటే మనకు టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిన కొబ్బరి చట్నీ మనకు దోశ, ఇడ్లీ, వడలోకి చాలా బాగుంటుందండి. మనం ఈజీగా సింపుల్గా ఇలా కొబ్బరి చట్నీని రెడీ చేసేసుకోవచ్చు.